టాపిక్. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా అవే వస్తాయి. RRR సినిమాలో డైలాగ్ ఇది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య యుద్ధాన్ని వెతుక్కుంటూ ఢిల్లీ నుంచి హైదరాబాదుకు ఆయుధాలు వాటంతటా అవే వచ్చాయి. వరివార్ కంటిన్యూ అవుతుండగానే ఎస్టీ రిజర్వేషన్ల అంశం కొత్త కొట్లాటకు దారితీసింది. పార్లమెంటు సాక్షిగా కేంద్రం చెప్పింది నిజం కాదా? తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఎవరి చిత్తశుద్ధి ఏంటి? నిజానికి కారు కమల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. టీఆర్ఎస్ను కార్నర్ చేసేందుకు బీజేపీ, కమలాన్ని ఇరుకున పెట్టేందుకు కారు పార్టీ ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీపై కొట్లాడేందుకు అవసరమైతే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతామంటూ కేసీఆర్ చేసిన ప్రకటన రెండు పార్టీల మధ్య ఏ స్థాయి యుద్ధం జరుగుతోందో చెప్పకనే చెబుతోంది. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్రంపై వారు ప్రకటించిన టీఆర్ఎస్ హస్తన వేదికగా తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఎస్టీ రిజర్వేషన్ అంశం తెరమీదికి వచ్చింది. కేంద్ర మంత్రిపైనే టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఇంతకీ బిల్లు విషయంలో ఏం జరిగింది? టీఆర్ఎస్ చెబుతోంది ఏంటి? బీజేపీ వాదిస్తోంది ఏంటి? కారు పార్టీకి కేంద్రమే మరో ఆయుధం అందించినట్లయిందా? ఇక ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం పీక్స్కు చేరినట్లేనా? రాజకీయం ఎలా మారబోతోంది? ఢిల్లీ పరిణామాలు మరింత సెగలు కక్కడం ఖాయమా? ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. అసలు ఈ అంశంపై తమకు ప్రతిపాదనలే రాలేదని కేంద్రం అంటుంటే, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపామని రాష్ట్రం అంటోంది. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు గురించి ఏమైనా ప్రతిపాదనలు అందాయా అంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తమ్ ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. ఎస్టీ రిజర్వేషన్లను 12% పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని అన్నారు. దీంతో ఏది నిజం, ఎవరిది నిజమన్న చర్చ జరుగుతున్న సమయంలోనే కేంద్ర మంత్రిపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. అసలు ఈ వివాదంలో ఏం జరగబోతోంది, ఎటు దారి తీయబోతోందన్నది తరువాత చూద్దాం. అసలు ఎస్టీ రిజర్వేషన్ బిల్లుపై ఎప్పుడేం జరిగిందన్న దానిపై టీఆర్ఎస్ వెర్షన్ ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 2016 డిసెంబర్ 8 ఎస్టీ రిజర్వేషన్ 10% పెంచాలని చెల్లప్ప కమిషన్ సిఫార్సు చేసింది. ఇక 2017 ఏప్రిల్ 16న రిజర్వేషన్ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ తరువాత అసెంబ్లీ దాన్ని ఆమోదించింది. ఇక 2017 మే 29న కేంద్ర హోంశాఖకు ఈ బిల్లు చేరింది. 2017 డిసెంబర్ 18న బిల్లుకు మద్దతిస్తున్నామని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ తెలిపింది. ఇక 2018 ఏప్రిల్ 27న బిల్లుపై కేంద్ర హోంశాఖ సమీక్ష జరిపింది. ఇక 2022 ఫిబ్రవరి 9న రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్రం దగ్గర ఉందన్నటువంటి సమాచారం రాష్ట్రానికి అందింది. 2022 ఫిబ్రవరి 9న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రాసెస్ చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక 2022 ఫిబ్రవరి 11న సత్యవతి రాథోడ్ లేఖ అందిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిప్లైలో తెలియజేశారు. ఇక 2022 మార్చి 3న రిజర్వేషన్ల పెంపు బిల్లు పరిశీలనలో ఉందని కేంద్రం రాష్ట్రానికి సమాచారాన్ని అందించింది. ఇక 2022 మార్చి 3నే కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాష్ట్రానికి సమాచారం అందించారు. ఇది ఎస్టీ రిజర్వేషన్ బిల్లు వ్యవహారంలో జరిగింది. అయితే అలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి కామెంట్ చేయడంపై టీఆర్ఎస్ ఎంపీలు భగ్గుమంటున్నారు. కేంద్ర మంత్రి తుడుపై ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసుపై 9 మంది టీఆర్ఎస్ లోక్సభ ఎంపీలు సంతకాలు చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే పార్లమెంటును తప్పుదారి పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఇంతకీ టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మిస్లీడింగ్ ది హౌస్. పార్లమెంటుని తప్పుదోవ పట్టించినటువంటి ట్రైబల్ మినిస్టర్ని వెంటనే బర్తరఫ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం. ప్రివిలేజ్ నోటీస్ స్పీకర్ గారికి చేతికి అందించాం. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని కూడా చెప్పాం. ఎస్టీ రిజర్వేషన్ బిల్లు రగడ రేపుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్టీ రిజర్వేషన్ బిల్లు రగడ రాజకీయాన్ని మార్చబోతోందా? కేంద్రాన్ని టీఆర్ఎస్ మరింత కార్నర్ చేయబోతోందా? టీఆర్ఎస్కు కేంద్రమే ఆయుధం అందించినట్లు అయ్యిందా? అసలు ఎస్టీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకింత రగడ?
ఎస్టీ రిజర్వేషన్ బిల్లు రగడ చోటు చేసుకున్న వేళ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఇదే, వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2011 జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ సమయంలో తెలంగాణలో ఎస్టీ జనాభా 9.08%, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే 2017లో రిజర్వేషన్లు 10% పెంచేందుకు తీర్మానం చేశారు. అసెంబ్లీ ఆమోదించింది. ఇదే సమయంలో ఎస్సీలు, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం కేంద్రానికి చేరగా ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. దీంతో రాష్ట్రం, కేంద్రం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని కేంద్రం నుంచి సమాధానాలు కూడా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు అసలు అలాంటి ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి ఎలా అంటారన్నది టీఆర్ఎస్ ఆగ్రహం. ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలన్నది కారు పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ బీజేపీపై అటు కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతోంది. బీసీ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా రిజర్వేషన్ బిల్లు పంపారని, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు రాష్ట్రం చేతుల్లోనే ఉంది కదా, కేంద్రం ఆమోదం ఎందుకు అన్నట్లు ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గిరిజనులకు 9.08% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే బిల్లు ఆమోదం పొందేదని, బిల్లు పాస్ కావద్దని 12% రిజర్వేషన్లను పెట్టారని విమర్శిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు 10% అడిగితే అయిపోయేదని, 12% అడగడం వల్లే ఇబ్బందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు నాటకాలు ఆడుతున్నాయని, వేరువేరుగా ప్రతిపాదనలు పంపాలని డిసైడ్ చేస్తున్నారు. ఏమైనా తెలంగాణ రాజకీయాన్ని ఇప్పుడు రిజర్వేషన్ రగడ రేపుతోంది. ఎవరి కామెంట్లు ఎలా ఉన్నా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కో ఆయుధాన్ని పోగు చేసుకుంటోంది. బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. వారు ఇప్పటికే మొదలుపెట్టిన కారు పార్టీ నేతలు రిజర్వేషన్లపై కొత్త ప్రచారం స్టార్ట్ చేశారు. కేంద్రమే కావాలని రిజర్వేషన్లు జాప్యం చేస్తోందని, గిరిజనులను అవమానిస్తోందని ప్రచారం షురూ చేశారు. రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతుందన్న దానికి ఈ పరిణామాలు శాంపిల్గా మారాయి. రాబోయే ఏడాదిన్నరలో తెలంగాణలో మరింత రాజకీయ వేడి రగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా అవే వచ్చాయి. కానీ ఆ ఆయుధాన్ని సక్రమంగా, నేర్పుగా, నైపుణ్యంగా, సమయానుకూలంగా ఉపయోగించిన వాడే విజేత అవుతాడు. ఇది మాత్రం క్లియర్ కట్.